నేను మా పెద్ద కొడుకు వ్యాపారానికి పోయినాం. 10 నుంచి ఇంట్లో బయటికి వెళ్ళినాం. వచ్చే కొద్ది 11, 15 అయింది. వచ్చే కొద్ది గొంతు కోసి వచ్చినారు. ఎందుకు గొంతు కోసినాడు? ఏమన్నా మీకేమన్నా ఇంతకుముందు ఏమన్నా పగలు అట్లా ఏమన్నా లేకుంటే ఏమన్నా ఆ అమ్మాయిని వెంటబడేవాడా? వెంటబడేవాడే అంటే కాదు, ఇంతకుముందు ఆ పిల్లోడే మీ అమ్మాయి ఎరవలకు పిత్తల బోటలు పంపుతుంది అది ఇది అని అంటున్నాడు. ఏమి రా అంటే పంపిస్తాను, ఏది నాకు ఫోటోలు ఉన్నాయి అంటున్నాడు. నువ్వు వదిలే, మా అమ్మని మేము చూసుకుంటాము అది చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ వినడం ఏమన్నా పేరు చెప్పింది మా అమ్మి వచ్చినాం. జీవిత గొంతు వచ్చి అడిగినాం, ఎవరంటే కొట్టాలు వెంకటేష్ పవీను అనేది. పవీను అయితే మాకు ఎవరో తెలియదు, వెంకటేష్ అంటే తెలుసు. కొట్టాలు అనింది కాబట్టి గుర్తు ఖచ్చితంగా వాడే. అంటే ఎందుకు కోసాడు అది అటైతే మాకేం తెలియదు సార్, మాకు ఎందుకు కోసింది తెలియదు. అది ఊరితో మేము గొడవలు పడలేదు సార్, వాడే ఇంతకుముందు మీ అమ్మి తెలియదు సార్, మాకు ఏమీ తెలియదు సార్. మేము చూసేటప్పుడు రక్తం మరకుల పిల్ల పడిపోయింది, తీసుకొచ్చుకొని దారిలో చచ్చిపోయింది సార్. అంటే మీకు ఏం చెప్పలేదా? చెప్పాలని ఆయనతో ఎన్నో 2 మాటలు మాట్లాడినాడు సార్. మాతో ఎవరితో మాట్లాడలే, మేము ఎవ్వరం చూడలేదు సార్. చనిపోయినంత వరకు చాలా సార్. మేము ఏం చెప్పాలి సార్? మేము మీకు ఏం చెప్పాలనో చెప్పాలి. సెకండ్ ఇయర్ రాసి చదువుతాం సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాసి వచ్చింది. సెకండ్ ఇయర్ చదువుతాం సార్. సిద్ధాంతపురం మోడల్ స్కూల్ సార్, ఏపీ మోడల్ స్కూల్. రెడ్డి కొట్టాలి మోడల్ స్కూల్ సార్, ఏపీ మోడల్ స్కూల్. సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసేసింది. ఏం జరిగిందో ఏమైంది ఏమీ తెలియదు. వెంకటేష్ అనే పేరు చెప్పిందంటే మాకేమి గొడవలు లేవు సార్. మా వరకు అయితే బయటకు రాలే సార్, పెద్దల వరకు అయితే రాలే. ఆ లోపల ఏమనిందో మనం చెప్పలేం కదా సార్. ఏం చెప్పాలి సార్? అది కూడా మా బావతో చెప్పింది అంటున్నారు. నేను చూడలే సార్. నేను మళ్ళీ పోయిన అంబులెన్స్ తీసుకొచ్చి నేను వచ్చేకి అంబులెన్స్ తీసుకొచ్చాను. వచ్చా దోమడి చెప్పింది వెంకటేష్ అని చెప్పింది సార్. అంతే. వెంకటేష్ ఎంత ప్రవీణ్ అంట ఒక పిల్లోడు, వాళ్ళిద్దరు అని చెప్పింది. నీళ్ళు అని అడిగింది. చెన్నూరు కాడకు వచ్చి పానం పోయింది సార్. ఎవరి మీద అనుమానం ఏం మాట్లాడు? పిల్ల కాదు సార్, అసలు పోదు. ఒకరి ఎవరు పట్ట పట్టించుకోదు. ఎంతసేపు ఇంట్లోనే ఉంటుంది. మాకు తెలియదు సార్, మాకు తెలియదు. వెంకటేష్ అంటే మా ఊర్లో మాత్రం మా కులం వాళ్ళు వెంకటేష్ అని ఒకరు ఉండరు. మరి వాళ్ళో కాదో ఆ పిల్లకి స్పృహ లేదు కాబట్టి ఒకరు పానం కొద్దిగా పానం ఉన్నింది అప్పుడు చెప్పింది. అనుమానం ఉంది సార్. పక్కన వాళ్ళు కొట్టాలి అని చెప్పింది కాబట్టి వాళ్ళ మీద అనుమానం ఉంది. పెద్దమ్మని సార్ నేను సార్. మేము వచ్చే కొద్దీ వాకిలేసి గొంతు వచ్చిపోయింది సార్. గొంతు వచ్చిపోయినారు. అడిగితే మళ్ళా పేరు చెప్పింది. పేరు చెప్పింది కొడాలు వెంకటేష్ ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు అని చెప్పింది సార్. రక్తం కార్తా ఉన్నది ఇంట్లో. పేరు చెప్పింది. అంబులెన్స్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చాను. దారిలో ఎక్కడ తీసుకోవాలి సార్? ఏం లేదు సార్, అటు ఏం గొడవ లేదు. అటు ఏం కాదు సార్. కొటాలు వెంకటేష్ ప్రవీణ్ తమ్ముడు అని చెప్పి